ఓం నమో వెంకటేశాయ. వెంగమామకు వచ్చామన్నమాట. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి ఫైనల్గా అయితే ఒక రూమ్ అలాట్ అయిపోయింది. మా లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చేసాము. కిందకంటే వెంగమామ మాడవీధికి వచ్చామన్నమాట. కావాలని కాలినడకనే వచ్చామన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి తినాలి. టైం ఇప్పుడు 3 అయిందనమాట. ఉంటుందో లేదో అన్నట్టు అనిపించింది. ఖచ్చితంగా మేము డైనింగ్ హాల్ 4కి వెళ్తామని నాకు చాలా గట్టి కాన్ఫిడెన్స్ ఉందనమాట. ఎప్పుడు లేట్ వెళ్ళినా కానీ డైనింగ్ హాల్ 4కి వెళ్తామన్నమాట. అక్కడ బఫే కూడా ఉంటుంది. మీకు ఒకవేళ ఫాస్ట్గా తినలేరు అనుకుంటే బఫే లాగా లైన్లో నించొని పెట్టించుకొని తినొచ్చు అనమాట. ఎవరండి వెంగమామలో అన్నప్రసాదము అంత మంచి ఫుడ్ వదులుకొని బయట తినేది? నేనైతే ఫిక్స్ అయ్యాను. ఆ సాంబార్ మాత్రం నా ఫేవరెట్ అనమాట. నేను తిరుమలలో ఉన్నంత కాలం, అంటే అది ఒకరోజు అవ్వనివ్వండి, 1.5 డే అవ్వనివ్వండి, అక్కడే తినాలి అని ఫిక్స్ అయ్యాను. ఈరోజు వెంగమామలో ఏంటంటే పరమాన్నం ఒకటి ఉంది, బెల్లమన్నము, అండ్ ఇంకోటేమో అరటిక ఇంకా ఆలుగడ్డ కూర ఉందన్నమాట. అది ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫేవరెట్ కొబ్బరి పచ్చడి వేశారు. దాని తర్వాత సాంబార్ వచ్చిందనమాట. సాంబార్ చాలా హాట్గా ఉంది. వేడిగా పోగలు వస్తున్నాయి నా ప్లేట్లో నుంచి, ఐ మీన్ నా ఆకులో నుంచి. కడుపు నిండా వెంగమామలు రసంతో ఫినిష్ చేసాను అనమాట. నేనైతే నాకు ఇక్కడ సాంబారు రసం చాలా ఇష్టం. తిన్న తర్వాత మేము ఇంకా కిందకు వస్తున్నాము. కిందకు వచ్చి ఈసారి ఖచ్చితంగా వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ మనం అటు సైడ్ వెళ్దాం. ప్రియ మార్నింగ్ మొద్దు నిద్రలో ఉంది. లేచి పదనాన్న గోవిందని చూద్దాము, గోవింద గుడికి వెళ్దాం పద అని అంటే లేచి రెడీ అయిందనమాట. పొద్దున్న నుంచి ఆ బ్యాగ్ అదే వేసుకొని నడుస్తుంది. చిన్న బుట్ట బొమ్మలాగుంది. దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు కదా, సో అందుకనే బనానాస్ తీసుకుందామని వచ్చామన్నమాట. పైన ఫుల్ కోతులు అనమాట. ఆ బనానాస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం పైన ఆ బిల్డింగ్ పైన అన్ని పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి. సో తీసుకొని మేము ఇప్పుడు నెక్స్ట్ వరాహస్వామి దర్శనంకి వెళ్తున్నాము. చూసారా, గేటు ముందు మొత్తం ఫుడే ఉందన్నమాట. అక్కడ రైట్ సైడ్లో మొత్తం ఫుడ్ ఉంది. అండ్ మీకు లెఫ్ట్లో చూసుకుంటే సీటింగ్ బాగా అరేంజ్ చేశారు. నార్మల్గా మ్యాట్స్ చేపలు వేసేసి దాని దగ్గరే అన్నీ సర్వ్ చేస్తున్నారు అనమాట. ఆ ప్లేస్కి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కదా, సో అందుకని మెల్లిమెల్లిగా ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేశారు ఇప్పటి నుంచే. ఆ చుట్టూ ఐరన్ అన్నీ పెయింట్ చేశారనమాట. కొంచెం అది అంటుతుంది చేయి టచ్ చేస్తే. మేము వరాహస్వామి దర్శనం కోసము క్యూలో నించున్నాము. ఇది పుష్కరిణి అనమాట, మనకి గుడికి ఆనుకొనే ఉంటుంది. సో మీరు లైన్లో వెళ్తూ ఉంటే పక్కన కనిపిస్తుంది. ఇలా గోవిందాన్ని గట్టిగా పాడే వాళ్ళు ఉంటే అదొక అదృష్టంలాగా అనిపిస్తుంది నాకు. మనం వెళ్ళే లైన్లో దర్శనం చేసుకునే టైంలో ఇట్లా ఎవరన్నా అన్నారంటే వెనక ఆ గోవిందనామాల మధ్యన అప్పుడు స్వామిని దర్శనం చేసుకుంటే ఎంత బాగుంటుందంటే ఆ స్వామి పైన ఉన్న భక్తి మీకు డెవలప్ అవుతుంది అనమాట. ఆ ఫీల్ వస్తుంది. వరాహస్వామి దర్శనం తర్వాత మాకు గజరాజులు కనిపించాయి అనమాట. ఇవైతే ఎంత బాగుంటాయో, వచ్చిన ప్రతిసారి కంపల్సరీ చూడాలని అనుకుంటాను అనమాట. కొంచెం దగ్గర నుంచి తీద్దాము అని ముందుకు వచ్చా అనమాట. అంతే, నన్ను తోసుకుంటూ వెళ్ళిపోయారు అందరూ.
మా గ్రియన్ అడుగుదాం ఇప్పుడు ఏం చూసిందో. ఏమంటుంది? గ్రే ఈ బ్యాగ్ వేసుకున్నప్పుడల్లా నాకు డోరా బుజ్జి గుర్తొస్తుంది. అది వేసుకొని నడుస్తుంది, అస్సలు ఇవ్వట్లేదు. దాని డైపర్లు అవన్నీ అవే మోసుకుంటుంది. మేము ట్రైన్లో కలిసిన ఫ్యామిలీని మళ్ళీ కలిసామన్నమాట గుడి దగ్గర. వాళ్ళు కూడా వరాహస్వామి దర్శనంకి వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కలిసి కొన్ని ఫోటోలు తీసుకున్నాము. దాని తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకొని గుడి మండపంలో ఉన్నాం అన్నమాట ప్రస్తుతము. ఇప్పుడు స్వామివారి ఊరేగింపు జరగబోతుంది పల్లకిలో. అందరం వెయిటింగ్ దానికోసం. గ్రియా చిన్నామెతోనే కాదు ఫ్యామిలీతో కూడా కలిసిపోయిందనమాట. వాళ్ళ మాటలు వింటుంది, రిప్లై ఇస్తుంది. మండపం మొత్తం ఆ ఏరియా గుడి ప్రాంగణంలో మొత్తం ఖాళీ చేశారనమాట. మేము నిల్చున్న ప్లేస్ నుంచి కూడా మమ్మల్ని పక్కకు వెళ్ళమన్నారు. ఆ బ్యారిగేట్స్తో మొత్తం ఆ ప్లేస్ మొత్తం క్లియర్ చేసి స్వామివారి ఊరేగింపుకి ఇప్పుడు ప్రిపరేషన్స్ అవుతున్నాయి. మంచి పని చేసాము వచ్చి కరెక్ట్ టైంకి వచ్చాము. అరే చూడబోతున్నాము అదృష్టం అని అనుకున్నాము. ఇది అరౌండ్ 4:30 or 5 ఆ టైంలో జరిగింది. కాసేపట్లో మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత పావురాలు చేరాయన్నమాట. ఇక్కడ లోపల మొత్తం పావురాలు ఉన్నాయి. నాకైతే అసలు వెల్కమ్ చెప్పడానికి పావురాలు వచ్చినట్టు అనిపించింది నిజంగా. మా చిన్న పాప పల్లకిలో తీసుకెళ్తూ ఎగరేస్తూ ఉంటారు కదా, చూసి గోవిందుడు డ్యాన్స్ వేస్తున్నాడు అని చెప్తుంది. మేము ఇంకా దర్శనం టైం అవుతుందని చెప్పి వెళ్ళి లైన్లో నిల్చోడానికి వెళ్ళాము. అప్పుడే మాకు మళ్ళీ గజరాజులు కనిపించారనమాట. ఓకే ఇంకో రౌండ్ ఉంది అని చెప్పేసి మేము అక్కడే నిల్చున్నాం అనమాట. ఈసారి మంచి విషయం ఏంటంటే మేము చాలా దగ్గర నుంచి చూడగలిగాము. ఈసారి చాలా బాగా కనిపించింది. ఇంతకుముందు కొంచెం దూరం నుంచి వెళ్ళినట్టు అనిపించింది.
నాకు పొద్దున కన్నా మాడవీధి రాత్రిపూట చాలా ఇష్టం అనమాట. సాయంత్రం అవుతున్న కొద్దీ చిన్న చిన్న లైట్స్ ఆన్ అయ్యి చుట్టూ భక్తులతో చాలా కలకలాడుతుంది అనమాట. ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మేము లేట్ అయిపోయింది, సో దర్శనం టైం అవుతుంది కాబట్టి 6:30 అవ్వొస్తుంది టైము. సో లైన్లో నించుందామని బయలుదేరాము. 300 స్పెషల్ దర్శనము సుపదం పక్కనే ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి లోపలికి వెళ్తుంటే వెనక ఇట్లా కనిపిస్తుంది. ముందు లోపలికి వస్తే మాత్రం మంచి ఆకులతో అట్లా ఆర్చ్ కనిపిస్తుంది అనమాట. ఏటీసీ సర్కిల్ అంటారంట ఈ ప్లేస్ని. ఇది మొత్తం నడుస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడికి వచ్చాక నేను ఫోన్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఇక్కడ నుంచి ఏ వీడియో తీయలేదు. దాని తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకున్నాం అనమాట. గుడి అయితే అందంగా మెరిసిపోతుంది. రేపు తిరుమల పైనే లోకల్ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో నెక్స్ట్ తిరుమల లోకల్ ప్లేసెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓం నమో వెంకటేశాయ.